ఫ్రెండ్స్, ఇది OnePlus Nord CE4. చాలా మంది ఫోన్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ సేల్ కూడా అయిపోయింది, కానీ ఫోన్ నాకు చాలా లేట్గా డెలివరీ అయితే అయింది. అందుకే నేను వీడియో చేయలేకపోయాను. ఎవరైనా సెకండ్ సేల్లో కొనాలనుకుంటే మాత్రం వీడియో మీకు హెల్ప్ అవ్వచ్చు. ఈ వీడియోలో దీని అన్బాక్సింగ్ పక్కన పెడితే, అన్బాక్సింగ్ కంటే మెయిన్ దీనిలో నాకు ప్లస్ అనిపించింది, మైనస్ అనిపించింది, ఓవరాల్గా 25,000 రూపాయలకి ఫోన్ తీసుకోవచ్చా లేదా, ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ ఫోన్ బాక్స్ చూస్తే మాత్రం నార్డ్ బాక్స్ లాగే కనిపిస్తుంది. మనకి నార్డ్ లోగో కనిపిస్తుంది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం సిమ్ ఎజెక్టర్ పిన్, రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్, కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, వెల్కమ్ లెటర్ అండ్ కేస్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోన్ ఏదైతే కలర్లో ఉందో అదే కలర్లో మీకు కేస్ కూడా వస్తుంది. నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంటుంది. తర్వాత మీకు ఒక ఛార్జర్ ఇస్తున్నారు, అది కూడా 100 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ సి కేబుల్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ప్లస్ పాయింట్ ఏంటంటే ఫోన్లో బాక్స్లో మీకు అన్నీ వస్తున్నాయి. కేస్ ఇస్తున్నారు, స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. అది యూజ్ చేయం మనం, కానీ అన్నీ వస్తున్నాయి. ఛార్జర్ కూడా 100 వాట్ ఛార్జర్, అది కూడా బాక్స్లోనే ఇస్తున్నారు. ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్. ఫస్ట్ అన్బాక్సింగ్ విషయానికి వస్తే, అండ్ ఇంకా మనం నాట్ CE3కి నాట్ CE4కి ఏమేమి చేంజెస్ చేశారు వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మీకు ఫిజికల్ గా చేంజ్ కనిపిస్తుంది. OnePlus Nord CE3 చూసుకుంటే అంత అట్రాక్టివ్ అనిపి, ఇట్లా బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద కెమెరాలు కనిపిస్తా ఉన్నాయి. CE4కి వచ్చేసరికి చిన్నగా అయిపోయింది. అండ్ లుక్ కూడా చూడడానికి ఫోన్ నాకు CE3తో కంపేర్ చేస్తే CE4 నచ్చింది. ఫ్రంట్ ఏం చేంజ్ లేదు, కానీ బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రం కొద్దిగా చేంజ్ చేశారు నాట్ CE4కి. అండ్ దీనిలో కొన్ని తీసేశారు, అది నాకు నచ్చలేదు. ఎందుకు తీసేశారు నాకు అర్థం కావట్లేదు. నాట్ CE3లో ఉన్న కొన్ని దీనిలో లేవు. ముఖ్యంగా మనకు ఉపయోగపడేవి డాల్బీ అట్మాస్ తీసేశారు నాట్ CE4లో. అండ్ NFC నాట్ CE4లో తీసేశారు. మ్యాక్రో కెమెరా కూడా తీసేశారు. ఓన్లీ 2 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్, కానీ తీసేసినా నాకు హ్యాపీ. మ్యాక్రో కెమెరాలు వైడ్ యాంగిల్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్. ఈ NFC డాల్బీ అట్మాస్ ఎందుకు తీసేశారో అర్థం కావట్లేదు. సో ఇది ఒకటి చాలా నాకు మైనస్ అనిపించింది. కాకపోతే పాజిటివ్ విషయానికి వస్తే, నాట్ CE3తో కంపేర్ చేస్తే CE4లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆక్వా టచ్ యాడ్ చేశారు. ఫస్ట్ మీకు ఆ డిస్ప్లేలో ఆక్వా టచ్ ఉంటుంది. ఆక్వా టచ్ అంటే ఏదైనా మీకు తడి చేతులు ఉన్నా కానీ, కొద్దిగా వాటర్ డ్రాప్స్ ఇట్లా పడినా కానీ, ఫోన్ టచ్ అయితే మీకు నీట్గా పనిచేసిద్ది. టచ్ రెస్పాన్స్ కూడా మీకు చక్కగా ఉంటుంది. ఇది మీరు OnePlus 12 సిరీస్లో చూస్తారు కదా. ఇది ఇప్పుడు బడ్జెట్ ఫస్ట్ టైం నాట్ ఫోన్లో ఆక్వా టచ్ తీసుకురావడం వీళ్ళు, ఇది ఒకటి నాకు పాజిటివ్ అనిపించింది. అండ్ ఇంకొకటి బ్యాటరీ కెపాసిటీ CE3లో మనకి 5000 mAh ఉంటే అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది CE3. ఇది వచ్చేసరికి మీకు 5500 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ ప్రకారం CE3తో కంపేర్ CE4 బెస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ప్రాసెసర్ విషయానికి వస్తే, లాస్ట్ టైం మనకి 782 ప్రాసెసర్ ఉంది కదా, దీనిలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. నాట్ CE4లో వచ్చేసరికి 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ప్రజెంట్ మీకు 7 సిరీస్ ఇప్పుడు ఆ 24,000 రూపాయల్లో ఉన్నాయి కదా ఫోన్స్, వాటిలో పోకో X6 Proతో పక్కన పెడితే, పోకో X6 Pro మీకు ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ ఉంటుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది మీకు సెకండ్ ప్లేస్లో ఉంటుంది అన్నమాట. మంచి ప్రాసెసర్ ఇది. అండ్ ఇంకొకటి మెయిన్ కెమెరా సెన్సార్ లాస్ట్ టైం మనకి సోనీ IMX890 ఉండేది కదా, ఇప్పుడు LYT సెన్సార్ తీసుకొని వచ్చారు. LYT సెన్సార్ మీకు లో లైట్ కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్ గా ప్రైస్ కూడా డ్రాప్ చేశారు. ఇది మనకి వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 26,999 రూపాయలకి లాంచ్ చేశారు. కాకపోతే ఇప్పుడు సేమ్ ఫోన్, సేమ్ మోడల్, 8GB RAM 128GB, ఇది 24,999 రూపాయలకి లాంచ్ చేశారు. 2,000 రూపాయల ప్రైస్ కట్ చేశారు. 2,000 రూపాయల ప్రైస్ కట్ చేసి ఈ ఫీచర్స్ ఎందుకు తీసేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఉంచాల్సింది ఫీచర్స్, NFC కానీ డాల్బీ అట్మాస్ కానీ ఇట్లాంటివి ఉంటే చాలా బాగుండేది. వీటితో పాటు చేంజెస్ బాగానే చేశారు, కానీ ఆ రెండు నాకు నచ్చలేదు. ఆ రెండు ఎందుకు తీసేశారో వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్ మిగతా విషయాలను మాట్లాడుకునే ముందు, దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. డిస్ప్లే దీనిలో 6.7 ఇంచ్ ఫుల్ HD AMOLED డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 100 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇవి దీని స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ దీనిలో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా చేశారు వీళ్ళు. 500 mAh బ్యాటరీ పెంచారు దీంతో కంపేర్ చేసి. 5000 అయితే ఇది 5500 mAh బ్యాటరీ. అయినా కానీ వెయిట్ మీకు ఏమీ తేడా ఉండదు. దీనికి ఇది 185 గ్రామ్స్ వెయిట్ ఉంటే, ఇది 186 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. 1 గ్రామ్ వెయిట్ పెరిగింది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా బాగుంది దీనిలో. మీకు పెద్దగా 5500 బ్యాటరీ మీరు చేతిలో పట్టుకుంటే ఏదో పెద్ద ఒక బండరాయి పట్టుకునే ఫీలింగ్ అయితే ఉండదు. చాలా బాగుంది ఫోన్, లైట్ వెయిట్ ఉంది. థిక్నెస్ ఒక 0.2 mm పెరిగింది CE3తో కంపేర్. CE4 ఇది 8.2 mm ఉంటే ఇది 8.4 mmకి పెరిగింది. ఇది ఒక నోటీస్ చేస్తా. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా బాగుంది దీనిలో. బిల్డ్ క్వాలిటీ యావరేజ్ ఉంది. బిల్డ్ క్వాలిటీ ఇది కూడా అంతే, మొత్తం ప్లాస్టికే. బ్యాక్ సైడ్ ఒక గ్లాస్ ఇస్తే కొద్దిగా ప్రీమియం ఫీలింగ్ ఉండేదేమో, కానీ మొత్తం ఇది మీకు పాలికార్బోనేట్. బ్యాక్ సైడ్ ప్లాస్టికే, సైడ్ ప్లాస్టికే, ఫ్రంట్ వచ్చేసరికి పాండా గ్లాస్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ
యావరేజ్. ఈ ఫోన్ మీకు 2 కలర్స్‌లో వస్తుంది. ఒకటి మార్బుల్ ఫినిష్‌లో వస్తుంది. ఇది చూడొచ్చు. ఇది నా దగ్గర ఉంది మార్బుల్ కలర్ అంటున్నారు. ఇది చూడడానికి బాగుంది. ఇది నాకు బాగా నచ్చింది. ఇంకొకటి డార్క్ క్రోమ్ కూడా ఉంది. మీ ఇష్టం ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. చూడడానికి అయితే మాత్రం 2 కలర్స్‌లో ఇది చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే 6.7 ఇంచ్ డిస్ప్లే లాస్ట్ టైం లాగే ఉంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే 120 హెచ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంది. 10-bit ప్యానల్. సో ఓవరాల్ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. L1 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDR కూడా మీరు కంటెంట్ దీనిలో ఎంజాయ్ చేయొచ్చు. పనిచేస్తుంది, బాగానే ఉంది. కాకపోతే యూట్యూబ్ 4K HDR వీడియోస్ చూస్తున్నప్పుడు కొద్దిగా ల్యాగ్ అయితే అవుతుంది. మామూలుగా మ్యాక్సిమం అన్ని ఫోన్స్ ల్యాగ్ అయితే ఇది మరి ఓవర్గా ల్యాగ్ అవుతుంది 4K HDR వీడియోస్ యూట్యూబ్లో మీరు చూస్తే. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది. మీ సన్లైట్లో కూడా బాగానే కనిపిస్తుంది. పీక్ బ్రైట్నెస్ వస్తే డిస్ప్లేది 1100 నిట్స్ ఉంటుంది. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. డాల్బీ అట్మాస్ తీసేశారు. సౌండ్ అయితే బాగానే ఉంది. స్టీరియో స్పీకర్స్ నుంచి సౌండ్ అయితే మీకు లౌడే ఉంది. ఆడియో డిపార్ట్మెంట్లో ఒకటే మైనస్ డాల్బీ అట్మాస్ రిమూవ్ చేయడం. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రాసెసర్ చేంజ్ అయింది. 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. మీకు 25,000 రూపాయల లోపు ఇదే ఫస్ట్ ఫోన్ 7 Gen 3 ప్రాసెసర్తో తీసుకొని రావడం. ఈ ప్రాసెసర్ మీకు లాస్ట్ టైం 7 సిరీస్ ప్రాసెసర్తో కంపేర్ చేసి అన్ని 7 సిరీస్ ప్రాసెసర్తో కంపేర్ చేసి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. BGMI అయితే మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS లో ఇది హ్యాండిల్ చేయగలదు. అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది. HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్నిట్లో హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ బెస్ట్ మనం యూజ్ చేసేది. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం అక్కడ పోకో X6 Pro ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది గేమింగ్ పరంగా. దాని తర్వాత ఇదే మీకు బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ ప్రైస్లో 25,000 రూపాయల లోపు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో మీరు పొందొచ్చు. అండ్ హీటింగ్ విషయానికి వస్తే మాత్రం దగ్గర 44.5 అట్లాగే టెంపరేచర్ అయితే వెళ్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు అన్ని ఫోన్స్ అయితే హీట్ అయితే మీరు ఆడుతున్నప్పుడు అయితే మాత్రం అన్ని ఫ్యాన్లు ఆపేసుకొని ఆడితే చెక్ చేసేటప్పుడు అట్లనే ఆడతాం. ఆ కండిషన్స్ లో రూమ్ టెంపరేచర్ ఫ్యాన్లన్నీ ఆపేసి ఎక్కువసేపు ఆడితే ఖచ్చితంగా మొత్తం కాలిపోతుంటుంది. ఇది కూడా మీకు బాగా వామ్ అవుతుంటుంది. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగానే ఉంది. గేమింగ్ మీరు ఆడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. దీనిలో ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే LPDDR4X RAM UFS 3.1 ఇచ్చారు. సో ఒక 1000 రూపాయలు పెంచిన LPDDR5 ఇస్తే ఇంకా చాలా బాగుండేది. కానీ బడ్జెట్ 25,000 రూపాయల లోపు కాబట్టి పెద్ద కంప్లైంట్ అయితే ఏం లేదు. సో అదొకటి కొద్దిగా ఇస్తే బాగుండి అనిపించింది, కొద్దిగా ప్రైస్ పెంచైనా కానీ. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB RAM 128GB బేస్ మోడల్ ఉంటుంది. టాప్ మోడల్లో లాస్ట్ టైం 12GB ఉండేది, అది తీసేశారు. టాప్ మోడల్ కూడా ఇప్పుడు 8GB RAM 256GBతో వస్తుంది. అండ్ 8GB RAMకి ఇంకొక 8GB మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే ర్యామ్ లాగా వేస్ట్ అది. సో అది కూడా ఉంది, మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు నాట్ ఫోన్ కాబట్టి హైబ్రిడ్ స్లాట్ అయితే ఇస్తారు. సెకండ్ స్లాట్లో మీరు ఒకవేళ మైక్రో SD కార్డ్ పెట్టి 1 TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదు 2 సిమ్ కార్డులు పెట్టుకోవాలనుకుంటే 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే మాత్రం 7 5G బ్యాండ్స్కి ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు 9 5G బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. CE3 దీనిలో మీకు కొద్దిగా తగ్గుతుంది. ఒక 7 5G బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. పర్లేదు, మీకు నార్మల్ మేజర్ 5G బ్యాండ్స్ అని ఉంటే మీకు పెద్ద ఇష్యూ అయితే ఏముండదు 5G యూజ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఈసారి LYT సెన్సార్ ఇచ్చారు, OIS ఉంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. మెయిన్ సెన్సార్ చేంజ్ చేశారు. మీకు ఫొటోస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నేను డిఫరెన్స్ నోటీస్ చేసిన వచ్చేసరికి కొద్దిగా షార్ప్ వస్తున్నాయి ఫొటోస్ అయితే. మీకు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి కొద్దిగా షార్ప్ ఫొటోస్ అయితే మీరు చూడొచ్చు. ఈవెన్ లో లైట్లో కూడా చాలా షార్ప్ వస్తున్నాయి ఫొటోస్. మీరు జూమ్ చేసి చూస్తే డీటెయిల్స్ చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు ఈ ఫోటోలో చూడొచ్చు మీరు, హెయిర్ చిన్నవి ఉన్నాయి నెత్తి మీద. ఆ చిన్న హెయిర్ కూడా నీట్గా కనిపిస్తుంది మీకు. సో అంత షార్ప్ అయితే మీకు ఫొటోస్ అయితే వస్తున్నాయి. చాలా శాంపిల్స్ చూడొచ్చు మీరు. మాక్సిమం మీకు డీటెయిల్స్ అయితే బాగా వస్తున్నాయి లో లైట్లో కూడా. పోర్ట్రేట్ షాట్ కూడా బాగా వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్ కూడా మీకు హెచ్ డిటెక్షన్ కానీ ఓవరాల్గా డీటెయిల్స్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ ఇంకొకటి HDRలో కొద్దిగా ప్రాబ్లం ఉంది. HDR మనము అది ఆటోలో ఉంటుంది కాబట్టి మనం ఒక్కోసారి వర్క్ అవుతుంది, ఒకసారి వర్క్ అవ్వట్లేదు. ఒక్కసారి అయితే మీకు ఏదో మనం కెమెరా లెన్స్కి నూనె రాస్తే ఎట్లా వస్తాయి అలా వస్తున్నాయి ఎఫెక్ట్ అయితే. సో అదొకటి కొద్దిగా అనిపించింది. కానీ మిగతా అన్ని విషయాలు కెమెరా అయితే మాత్రం చాలా బాగుంది. కెమెరా మీకు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఇంప్రూవ్ అయితే అయింది. వైడ్ యాంగిల్ కెమెరా యూజ్లెస్, మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే ఓకే, లో లైట్లో ఎక్స్పెక్ట్ చేయకండి. దీని నుంచి వైడ్ యాంగిల్ ఉంది ఒక కెమెరా. మ్యాక్రో అయితే లేదు, తీసేశారు. హ్యాపీ. అండ్ ఫ్రంట్ వస్తే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. మీకు కొన్ని శాంపిల్స్ చూడవచ్చు. సో కొద్దిగా మీకు లో లైట్లో ఒకవేళ మీ షేకీ హ్యాండ్స్ ఉంటే మాత్రం కొద్దిగా బ్లర్ వస్తున్నాయి ప్రాసెసింగ్లో. కొద్దిగా మీరు స్టడీగా పెట్టి తీస్తే మాత్రం లో లైట్లో కూడా మీకు ఫొటోస్ అయితే షార్ప్ వస్తున్నాయి ఫ్రంట్ కెమెరా ఫొటోస్ కూడా. అండ్ ఫ్రంట్ 4K లేదు, అదొక మైనస్. ఫ్రంట్ 1080p వరకు మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా మాత్రం మీరు 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ 4Kలో అయితే అంతేం లేదు. OIS ఉంది కానీ మీకు కొద్దిగా షేక్ అయితేనే ఉంటుంది. ఒకవేళ మీరు ఫుల్ స్టెబిలైజేషన్ కావాలంటే OIS + EAS మీకు 1080p 60 FPS ఉంటుంది.
సో అక్కడ మీకు వీడియో స్టేబుల్గా అయితే అనిపిస్తుంది. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంది. 1080pలో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాకి రికార్డ్ చేయొచ్చు, బ్యాక్ కెమెరా విషయస్ కూడా రికార్డ్ చేయొచ్చు. అండ్ స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 120fpsలో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒక శాంపుల్ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ డ్యూయల్ వీడియో కూడా ఉంటుంది. ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేయాలన్నా యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఫ్రంట్ బ్యాక్ మెయిన్ కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ ఉంది. అండ్ ఫ్రంట్ బ్రాండ్స్ అన్ని కొద్దిగా 4K పుష్ చేస్తే బెటర్. ప్రైస్లో 20,000 దాటితే చాలామంది కోరుకుంటున్నారు ఫ్రంట్ 4K ఉంటే బాగుంటుందని. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే బ్యాటరీ చాలా ఇంప్రూవ్ చేస్తారు. బ్యాటరీ మీకు కెపాసిటీ పెరుగుతుంది, ఛార్జింగ్ స్పీడ్ కూడా మీకు 100 వాట్ వెళ్ళింది కాబట్టి ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం 30 minutes లోపే మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు ఫోన్ని. 50% వచ్చేసరికి 12 minutes ఛార్జ్ అయిపోతుంది. 100% ఒక 30 minutes టైం తీసుకుంటుంది. ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు మీరు అరగంటలో. డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం ఒకవేళ మీరు వైఫై మీద యూస్ చేస్తే 7 to 8 hours మీకు స్క్రీన్ టైం అయితే వస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ డేటా మీద యూస్ చేస్తే 5 to 6 hours మధ్యలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ BGMI ఒక గంట సేపు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో 13% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. అదే మీరు నెట్ఫ్లిక్స్ మూవీ 2.5 hours చూస్తే 16% డ్రాప్ అవుతుంది మా టెస్టింగ్ మేము చూసినప్పుడు. ఓవరాల్ బ్యాటరీ పరంగా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. కెపాసిటీ పరంగా అండ్ ఛార్జింగ్ స్పీడ్ పరంగా రెండు టిక్. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఇది Oxygen 14 Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. వీళ్ళు 2+3 అప్డేట్ ఇస్తున్నారు. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. నార్మల్గా ఇప్పుడు మాక్సిమం మనకి కొన్ని బ్రాండ్స్ అయితే 3+4 కూడా ఇస్తున్నాయి. సామ్సంగ్ అయితే 4+5 years అప్డేట్స్ ఇస్తుంది. వీళ్ళు కూడా 3+4కి షిఫ్ట్ అయితే బెటర్ 2+3 నుంచి. దీనిలో మీకు 2 Android అప్డేట్స్ వస్తాయి, మేజర్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ UI గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది OnePlus Oxygen కాబట్టి క్లీన్ UI అని చెప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చూసా OnePlus ఫోన్ మనం స్విచ్ ఆన్ చేసి హోమ్ స్క్రీన్కి రాగానే ఒక 4 యాప్స్ టపటపట ఇన్స్టాల్ అయినాయి. ఎందుకు ఇన్స్టాల్ అయినా కూడా అర్థం కావట్లేదు. ఏదో 3 games, ఒక గోడా యాప్ అని ఒక 4 యాప్స్ అయితే డైరెక్ట్ ఇన్స్టాల్ అయిపోయినాయి. యాక్చువల్గా OnePlus ఫోన్లు ఎప్పుడు చూడలేదు ఇట్లా. మామూలుగా క్లీన్ ఉంటుంది UI, ఓన్లీ గూగుల్ యాప్స్ వాళ్ళు ఉంటాయి. కానీ దీనిలో మాత్రం కొద్దిగా ఒక 4 యాప్స్ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి. బట్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మరి ఎందుకు ఇన్స్టాల్ అయినో తెలియదు. కానీ మీకు కస్టమ్ UI కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం కానీ. డైలర్ వస్తారు గూగుల్ డైలర్తో వస్తుంది. ఒకవేళ మీరు అవతల వాళ్ళు కాల్ రికార్డ్ చేసి వినపడకూడదు అనుకుంటే ఒప్పో ఓ డైలర్ ఉంటుంది ప్లే స్టోర్లో. అది మీరు డౌన్లోడ్ చేసుకొని డిఫాల్ట్ డైలాగ్ సెట్ చేసుకొని దానిలో రికార్డ్ చేస్తే వినిపించదు. సెన్సార్ విషయానికి వస్తే అన్నీ ఉన్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తున్నారు. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సెన్సార్, జైరో, మ్యాగ్నెటోమీటర్, యాక్సిలరోమీటర్ అన్ని బాగానే పనిచేస్తుంది. అక్కడ ఇష్యూ అయితే లేదు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 24,999 రూపాయలకి వస్తుంది. ప్రజెంట్ 1,500 రూపాయలు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది HDFC అండ్ ICICI కార్డ్స్ మీద. అది ఉంటుందో ఎప్పటివరకు ఉంటుందో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే 1,500 డిస్కౌంట్ ఉంది నేను రికార్డ్ చేసే టైంకి. అంటే అది మీకు 23,500 రూపాయలకి వస్తుంది. సో ప్రైస్కి తీసుకోవచ్చా అంటే మాత్రం ఒకవేళ మీరు OnePlus ఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఆ ప్రైస్లో మీకు బెస్ట్ ఆప్షన్, వేరే ఆప్షను లేదు. చాలా మంచి ఫోన్ అవుతుంది. లేదు నాకు 25,000 రూపాయలు బడ్జెట్ ఉంది, ఇప్పుడు ఏమన్నా మంచి ఫోన్స్ ఉన్నాయంటే నాకు ఇంకోటి నచ్చింది Realme 12 Pro Plus 25,000 రూపాయలు లోపు వస్తుంది. దానిలో మీకు ఇంకా పెరిస్కోపిక్ లెన్స్ ఉంటే 64 MP లెదర్ బ్యాక్తో వస్తుంది, కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. సో అది మీకు చాలా మంచి ప్రైజింగ్ అయితే వస్తుంది. Realme 12 Pro Plus అది కూడా నాకు బాగా నచ్చింది, 25,000 రూపాయలకి వస్తుంది. అది కూడా మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. వర్క్ చేస్తున్నా 25,000 రూపీస్ లోపు ఏది బెస్ట్ ఫోన్ అన్నట్లుగా కంప్లీట్ వీడియో మీకు తొందరలోనే మన ఛానల్ అయితే మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు OnePlus ఫోన్ 25,000 రూపాయల లోపు చూస్తుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్. ఇది వీడియో అయితే OnePlus Nord CE4కి సంబంధించి. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవాలి. ఎవరైనా వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.